శివాయ గురవే నమః. జూలై నెల మాస ఫలాల్లో భాగంగా వృషభ రాశి రెండవది. వృషభ రాశి దీంట్లో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు, మొత్తం 9. ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో ఆరోగ్యం బాగుంటుందండి. మనం లోకంలో చెబుతాం చూడండి, మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఎంత సంపాదించినా ఎంత చేసినా ఇదంతా కూడా మనం సుఖంగా ఆరోగ్యంగా ఉండటం కోసమే కదండి. అటువంటి ఆరోగ్యానికి ఏ విధమైన ఇబ్బంది మీకు ఉండదు. ఈ నెల మీకు చాలా బాగుంటుందండి. అంతేకాదండి, ఆదాయం కూడా బాగుంటుంది. ఇంకెంతకంటే ఏముందండి, ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. అయ్యా, రావాల్సిన బాకీలు కూడా వసూలయ్యి నెల మీకు ఆదాయం ఇంకా ఆదాయం బాగుండడం కాకుండా ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉందండి. రావాల్సిన సొమ్ము కూడా మీకు చేతికి వచ్చేటువంటి స్థితి ఇప్పుడు కనిపిస్తున్నది. అయ్యా, మీరు ఇంకోటి ఏంటంటే, ధైర్య సాహసే లక్ష్మి అన్నట్లుగా మీరు ప్రతి పనిలోనూ మీరు ముందుకెళ్తారు. అంటే కొంచెం ప్రయత్నం చేయాలి, చొరవ చూపెట్టాలంటే భయపడక్కల. మీకు అది మీరు ముందుకెళ్ళిన ప్రతి పని మీకు విజయవంతంగా అయ్యే పరిస్థితి, గ్రహస్థితి మీకు కనిపిస్తున్నది. ఇక కుటుంబ సౌఖ్యం ఉంది. గృహ సంబంధమైన విషయాలు కూడా మీకు అనుకూలిస్తాయి. అంటే నిర్మాణాలకు కానివ్వండి, ఏదైనా అపార్ట్మెంట్లు కొనటం కానివ్వండి, ఇటువంటివి ఏమైనా ఉన్నట్లయితే మీకు అనుకూలిస్తాయండి. ఇక కుటుంబ సౌఖ్యం ఉన్నది. సంతాన మూలక సుఖం ఉంది. అంటే ఏంటి, పిల్లలు మంచి బాగా చదువుకోవటము, లేకపోతే మనకు చేతికి అందిన పిల్లలకు ఏదైనా ఉద్యోగాలు రావటం కానీ, ఇట్లా సంతాన మూలక సౌఖ్యం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. వాహన సౌఖ్యం ఉంది. అయ్యా, ఈ నెల అన్ని విధాలా బాగుంది. ఇక రెండవది, తీర్థయాత్రలు కూడా ఏదైనా ఆలోచన వచ్చి అవకాశం వస్తే చెయ్యండి. అది కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. పుణ్యాన్ని, తీర్థయాత్రలు పుణ్యం పురుషార్థం అంటారు చూడండి, రెండూ కలిసి వస్తాయి. కాబట్టి అవకాశం ఉంటే తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఈ నెల మీకు కనిపిస్తున్నది. స్పెక్యులేషను అనుకూలంగా ఉంది. అయ్యా, మరి అయితే ఏంటంటే, జన్మకారకుడైన కుజుని వలన కొంచెం ఇబ్బందులు అప్పుడప్పుడు మీకు కలిగే అవకాశం ఉందండి. కాబట్టి మీరు వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించండి. కుజగ్రహం లక్షణాలు ఏంటంటే, ప్రమాదాలు చేయటం, కొంచెం ఇబ్బందులు పెట్టడం, ఇటువంటివన్నీ చేస్తుంటాడండి. అందుకని వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా మనకు ఆ కుజుడి వలన కనిపిస్తున్నదండి. అయ్యా, మరి ఈ కుజుగ్రహం వల్లనే సోదరులో కూడా విరోధం వచ్చే అవకాశం ఉంది. మీరు మాట్లాడేటప్పుడు చాలా సంయమనం పాటించి జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. అయ్యా, ప్రతి మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన స్తోత్రం ఏదైనా మీకు వచ్చింది, పంచాంగాల్లో ఉంటుంది, స్తోత్రాల్లో ఉంటుందండి. కుజ స్తోత్రం ఒకటి, ధరణి గర్భ సంభూతం అని ఇవన్నీ ఉన్నాయి కదండి. అటువంటి ఏదైనా ఒక స్తోత్రం చదువుకోవటం చేసినట్లయితే మంచిది. శివాభిషేకం వీలైతే ఈ నెలలో ఒకసారి చేయించుకోండి. కాళహస్తి శివక్షేత్రం ఏదైనా, కాళహస్తి, శ్రీశైలం లాంటిది మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే దర్శనం చేసుకోండి. ఇకపోతే రాజకీయ నాయకులు, కళాకారులకు బాగుందండి. వాళ్ళు రాణిస్తారు. మీకు మీ బలమే కొండంత అంట. మీ తెలివితేటలతోనే మీరు కార్యసాధన చేస్తారు. కాబట్టి మీరు ఏ విషయంలోనూ భయపడాల్సిన పని లేదు. మీ యొక్క ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెడతారు. మీకు ఇంకా చూస్తే అదృష్ట సంఖ్య 6. స్వస్తి.